బెండకాయ ఫ్రైని ఎప్పుడు చేసినా జిగురుగా వస్తూ ఉంటే ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసి చూడండి. అస్సలు జిగురు లేకుండా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ బెండకాయ ఫ్రైని ఎమ్మీగా ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక 1/2 kg వరకు లేత బెండకాయలని తీసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలు మరీ లావుగా కాకుండా అలానే మరీ సన్నగా కాకుండా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 5 స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మన పల్లీలు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయండి. బెండకాయ కొద్దిగా జిగురుగా ఉంటుంది కదా, సో ఆయిల్ అనేది ఒక 5 స్పూన్ల వరకు తీసుకుంటే పల్లీలు బెండకాయని ఫ్రై చేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పల్లీలని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలానే కట్ చేసుకున్న బెండకాయ ముక్కలని ఆయిల్లో వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ బెండకాయలని ఒక 90% ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనం బెండకాయలని ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగానే అనిపిస్తుంది, కానీ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, 2 స్పూన్ల వరకు శనగపప్పు వేసుకోవాలి. అలానే ఒక రెబ్బ వరకు కరివేపాకు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిట్టుపటమనేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే కొద్దిగా ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు మంచి బంగారు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మరొక 2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి. బెండకాయ ముక్కలను వేసుకున్న తర్వాత టైం ఎక్కువగా పట్టదండి, రెసిపీ త్వరగా కంప్లీట్ అయిపోతుంది. ఇలా బెండకాయ ముక్కలను వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న పల్లీలను వేసుకోవాలి. అలానే మనం స్టార్టింగ్ నుండి సాల్ట్ వేసుకోలేదు కదా, సో రెసిపీకి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. అలానే కొద్దిగా పసుపు, 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. ఒకవేళ కారాన్ని ఇష్టపడేవారు మరొక 1/2 స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. అలానే 5 నుండి 7 వరకు వెల్లుల్లి రెబ్బలని ఇలా దంచి వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, కారం, పసుపు అంతా ఒకసారి కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. అలానే 1/2 స్పూను వరకు ధనియాల పొడిని వేసుకోవాలి. ధనియాల పొడి మరీ ఎక్కువగా వేయకూడదండి. ఇలా 1/2 స్పూన్ వరకు వేస్తే బెండకాయకి ఆ ఫ్లేవర్ అనేది మరింత పెరుగుతుంది. సో 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని లో ఫ్లేమ్లో ఒకసారి అంతా మిక్స్ చేసుకొని 1 నిమిషం వరకు అలా వదిలేస్తే సరిపోతుందండి. ఫైనల్గా ఒక పావు చెక్క వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటే టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది రైస్, పప్పు ఇలానే కాదండి, ఉట్టి కర్రీనే లాగిచ్చేస్తారు. ఈ ఫ్రై టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఒక చిన్న టిప్ ఏంటి అంటే, బెండకాయలని కట్ చేసుకున్న తర్వాత టైం ఉంటే ఫ్యాన్ కింద కానీ లేదా గాలికి ఆరబెట్టండి. ఇలా ఆరబెట్టి ఫ్రై చేసుకుంటే బెండకాయ జిగురు లేకుండా చాలా బాగా వస్తుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.